అన్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హనుమాన్ లెర్నింగ్ హబ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. ఈ ప్రీవియస్గా మనమైతే స్టడీ రిలేటెడ్ టిప్స్ అండ్ హ్యాక్స్ గురించి డిస్కస్ చేసాం షార్ట్ వీడియోస్లో. ఒకసారి అవి చెక్ చేయండి, మీకు కన్ఫామ్ నచ్చుతాయి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నుంచి ఏంటంటే నేను క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను. డిఫరెంట్ క్లాసెస్కి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి నేను టీచ్ చేస్తాను. మీకు కావాల్సిన చాప్టర్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ ఏ క్లాసు మీరు కింద కామెంట్ చేస్తే నాకు ఇంకా వీలుగా ఉంటుంది చెప్పడానికి. సో ఈరోజు వీడియోలో అయితే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్లాస్ 11కి బాటనీలో ఫస్ట్ లెసన్ అయిన బయోలాజికల్ క్లాసిఫికేషన్ అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. బయోలాజికల్ క్లాసిఫికేషన్ అండ్ ఇది అయితే ఎన్సీఆర్టీలో సెకండ్ చాప్టర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏపీ ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్లో అయితే ఫస్ట్ లెసన్ బాటనీలోది. ఇది ఆంధ్రప్రదేశ్ సిలబస్ కూడా ఒకటే, ఎందుకంటే ఎన్సీఆర్టీ సిలబస్ చేంజ్ చేశారు, ఎన్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ సిలబస్లోకి తెచ్చారు. సో ఇదైతే రీప్రింటెడ్ ఎన్సీఆర్టీ 2025 to 2026. సో ఇది కొత్త ఎన్సీఆర్టీ. మీకు ఇంకా ఏమైనా పాయింట్స్ చేంజ్ చేసినా నేను కీ టు కీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీ లైన్ ఆఫ్ దిస్ చాప్టర్. నేనైతే పార్ట్స్ వైజ్ అప్లోడ్ చేస్తాను, సో మీకు అప్పుడు వీలుగా ఉంటుంది. ఇదైతే మన పార్ట్ 1 వీడియో, పార్ట్ 1. సో ఈరోజు మన చాప్టర్లోకి వెళ్ళినట్టయితే బయోలాజికల్ క్లాసిఫికేషన్. అసలు బయోలాజికల్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? బయోలాజికల్ క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే గ్రూపింగ్ బేస్డ్ ఆన్ ఫెమిలియారిటీస్ అండ్ సిమిలారిటీస్. సో క్లాసిఫికేషన్ ఎందుకు చేస్తారు? ఈజీ టు స్టడీ అండ్ అండర్స్టాండ్. ఏమైనా ఆర్గానిజం గురించి మనం స్టడీ చేయాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా వీలుగా ఉండడానికి క్లాసిఫికేషన్ అనేది చేస్తారు. సో ఈ బయోలాజికల్ క్లాసిఫికేషన్ 5 కింగ్డమ్స్ కింద డివైడ్ అయి ఉంది. కింగ్డమ్ మొనేరా, కింగ్డమ్ ప్రొటిస్టా, కింగ్డమ్ ఫంగై, కింగ్డమ్ ప్లాంటే, కింగ్డమ్ యానిమిలియా, వైరసెస్, వైరాయిడ్స్ అండ్ లైకన్స్ అనే వాటి మీద డివైడ్ అయి ఉంది. వైరాయిడ్స్ అండ్ లైకన్స్ అనేవి అయితే కింగ్డమ్స్లోకి రావు, అవి కింగ్డమ్ అవుట్ సైడ్, అంటే ఏ కింగ్డమ్స్లోవి కావు, అవి అవుట్ సైడ్ ఉంటాయి. వాటి గురించి ఈ సబ్ టాపిక్స్ అన్నీ మొత్తం ఈ లెసన్ అంతా మనం అయితే తెలుసుకుందాం. ఏమీ కంగారు పడకండి, పార్ట్స్ వైజ్లో అయితే నేను పెడుతున్నాను. ఇది ఫ్యూచర్లో ఎగ్జామ్స్ కూడా మీకు ఉపయోగపడుతుంది. సో మన చాప్టర్ని అయితే మొదలు పెట్టేస్తాం. Since the dawn of civilization, there have been many attempts to classify living organisms. It was done instinctively, not using criteria that were scientific but born out of a need to use organisms for our own use, for food, shelter and clothing. మన సివిలైజేషన్ ప్రకారం అయితే చాలామంది చాలా రకాలుగా క్లాసిఫికేషన్ని చేద్దామని ప్రయత్నించారు, బట్ ఇన్స్టింక్టివ్లీ అంటే ఏంటంటే ఇన్సఫిషియంట్ అంటే ర్యాండమ్గా చేసారే తప్ప ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి వాళ్ళు పాటించనేవి చేయలేదు. సో ఇన్స్టింక్టివ్లీ నాట్ క్రిటేరియా యూజ్ చేయకుండా చేశారు. సో ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు. మరి ఎలా చేశారు? అరిస్టాటిల్ వాజ్ ఈ టర్మ్, ఈ సైంటిస్ట్ పేరు గురించి అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. Aristotle was the earliest attempt to more scientific basis for classification. He used simple morphological characters to classify plants into trees, shrubs and herbs. He also divided animals into 2 groups, those which have red blood and those did not. అరిస్టాటిల్ అనే ఆయన ఫస్ట్ అటెంప్ట్ అనేది చేశాడు. ఏంటంటే క్లాసిఫికేషన్ ఎలా చేశాడు, ఏం యూజ్ చేశాడంటే మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అంటే ఏంటో అని టెన్షన్ పడకండి. మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అంటే చెప్తాను, ఒకసారి ఆగండి. మార్ఫలాజికల్ క్యారెక్టర్స్
మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ ఫీచర్స్. అంటే మీరు ముఖం చూడగానే మీరు సాడ్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు అని చెప్పేస్తారు కదా, అలా మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ ఫీచర్స్, నాట్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్, బయట మనం చూసి చెప్పేదాన్ని. సో మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ప్రకారం ప్లాంట్స్ని ట్రీస్, ష్రబ్స్, హెర్బ్స్ కింద డివైడ్ చేశాడు. మరి యానిమల్స్నేమో రెడ్ బ్లడ్ ఉన్న వాటిని, రెడ్ బ్లడ్ లేని వాటిని అన్నట్టు డివైడ్ చేశాడు. అంటే ప్రతి లివింగ్ ఆర్గానిజంకి బ్లడ్ అనేది ఒక కలర్లో ఉండదు కదా, అలాగా అరిస్టాటిల్ అనే ఆయన అయితే మాత్రం యానిమల్స్ని రెడ్ బ్లడ్ ఉన్న వాటిని, రెడ్ బ్లడ్ లేని వాటిని అన్నట్టు క్లాసిఫై చేశాడు. ఓకే. ఇన్ లిన్నేయస్ టైమే Tinku kingdom system of classification with Plantae and Animalia kingdoms was developed that included all plants and animals respectively. ఇంకొక సైంటిస్ట్ వచ్చాడు మనకి, లిన్నేయస్ అనే ఆయన మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. లిన్నేయస్ ఈయనైతే బాగా ఇంపార్టెంట్ మనకైతే. లిన్నేయస్ ఆయనేమో 2 కింగ్డమ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ చేశారు. ఎలా అంటే ప్లాంటే అండ్ యానిమేలియాగా కింగ్డమ్స్ కింద ఈయన డివైడ్ చేశారు. ఎలా అంటే దిస్ సిస్టమ్ డిడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద యూకారియోట్స్ అండ్ ప్రొకారియోట్స్, యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అండ్ ఫోటోసింథటిక్ గ్రీన్ ఆల్గే అండ్ నాన్ ఫోటోసింథటిక్ ఫంగై ఆర్గానిజమ్స్. ఈయన 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేశారు, బాగానే ఉంది. కాకపోతే దీంట్లో డీమెరిట్స్ అంటే కొన్ని డ్రాబ్యాక్స్ అండ్ డీమెరిట్స్ కూడా ఉన్నాయి. ఎలా చెప్తున్నారు ఒకసారి. ఈ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్లో ఏంటంటే ఈయన సరిగ్గా డిఫరెన్షియేట్ చేయలేదు యూకారియోట్ అండ్ ప్రొకారియోటిక్ సెల్స్ అండ్ ఫోటోసింథటిక్ అండ్ నాన్ ఫోటోసింథటిక్, మల్టీసెల్యులర్ అండ్ నాన్ మల్టీసెల్యులర్. ఈయన ఇవైతే సరిగ్గా చెప్పలేదని చెప్తున్నారు. యూకారియోట్స్, ప్రొకారియోట్స్. యూకారియోట్స్ అంటే ఏంటి? విత్ న్యూక్లియస్ ఉన్నవి. అండ్ ప్రొకారియోట్స్ అంటే ఏంటి? వితౌట్ న్యూక్లియస్. క్యారియాన్ అంటే న్యూక్లియస్. ప్రో అంటే ప్రిమిటివ్ ఆర్ నో న్యూక్లియస్, వితౌట్ న్యూక్లియస్, ప్రొకారియోటిక్. యూ అంటే ట్రూ, క్యారియాన్ అంటే న్యూక్లియస్, విత్ న్యూక్లియస్, యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. సో యూకారియోటిక్ అండ్ ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్ని యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఫోటోసింథటిక్ అండ్ నాన్ ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ ఇవేమీ క్రిటేరియాగా తీసుకోకుండా మన లినేయస్ అయితే 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది చేశాడు. కాకపోతే ఇవి అంతగా పనిచేయలేదు. సో ఇవేమీ డిఫరెన్షియేట్ చేయకపోవడం వల్ల ఇది అంతగా ఇప్పుడు వాడట్లేదు. సో బట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డిడ్ నాట్ ఫాల్ ఇంటూ ఈదర్ కేటగిరీ. కొన్ని ఆర్గానిజమ్స్ ఏంటంటే ఈదర్ ప్లాంటే ఆర్ యానిమలే కేటగిరీలో కూడా పెట్టడానికి లేవు కొన్ని ఆర్గానిజమ్స్. అది కూడా కొన్ని కాదు, లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్. లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్. లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవైతే మనం ఈదర్ ప్లాంటే కానీ యానిమేలియాలో కానీ పెట్టలేకపోతున్నాం. ఓకే. అండ్ హెన్స్ ద 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ యూజ్డ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ వాజ్ ఫౌండ్ ఇన్అడిక్వేట్. ఈ టర్మ్ గుర్తుంచుకోండి. మీరు చూసినట్టయితే ఇన్అడిక్వేట్ ఇలాంటి కాంప్లెక్స్ ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి నీట్ ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్ ఫ్రేమ్లోకి వాడతారు. వీటి మీనింగ్స్ చెరిగిపోవడం వల్ల మీకు క్వశ్చన్ అనేది అర్థం కాదు. సో ఎన్సీఆర్టీలో ఉన్న ప్రతి వర్డ్ మీకు ఇంపార్టెంటే. సో ఇలాంటి పదాలు మీనింగ్ తెలుసుకోవాలి. ఇన్అడిక్వేట్ అంటే ఇన్సఫిషియంట్. ఈ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది లాంగ్ టైమ్గా వాడారు. కాకపోతే ఇది ఇన్అడిక్వేట్ అంటే ఇన్సఫిషియంట్ అని తేలింది. అంటే ఇది మంచిది కాదు అని చెప్పట్లేదు, కానీ ఇది
అంతగా క్రైటీరియాగా తీసుకోలేము, అన్నిటికీ పనికిరాదు. ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈదర్ ప్లాంటే కానీ యానిమేలియాలో కానీ పెట్టలేకపోతున్నాం. సో ఇది ఇన్ఎడిక్వేట్ అని తేలింది. బిసైడ్స్ గ్రాస్ మార్ఫాలజీ a need was also felt, including other characteristics like cell structure, nature of wall, mode of nutrition, habitat, methods of reproduction, evolutionary relationships, etc. బిసైడ్స్ మార్ఫాలజీ కాకుండా కొన్ని ఇంక్లూడింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి బయోలాజికల్ క్లాసిఫికేషన్కి అవసరం. అదేంటంటే సెల్ స్ట్రక్చర్, ఇంకా నేచర్ ఆఫ్ వాల్ అండ్ న్యూట్రిషన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ హ్యాబిటేట్, మెథడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్, evolutionary relationships, ఇవన్నీ కావాలి. ఎవల్యూషనరీ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ అని కూడా అంటారు వీటిని. దీన్నే మనం ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ అని కూడా అంటాం. ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ అంటే ఏంటంటే మీరు మీ యాన్సిస్టర్స్ ఏషియన్ టైమ్స్లో మీ పూర్వీకులు ఆ టైప్ ఆఫ్ నుంచి వస్తుంది కదా, దాని ఎవల్యూషన్ ఎలా జరిగింది, ఇలా ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్ అంటాం. ఇవి క్యారెక్టర్స్ అన్నీ తీసుకుంటాం. సెల్ స్ట్రక్చర్, నేచర్ ఆఫ్ సెల్ వాల్, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, హ్యాబిటేట్ ఇవన్నీ క్రైటీరియాగా తీసుకోవాలని వచ్చింది. క్లాసిఫికేషన్ సిస్టమ్ ఫర్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ హెన్స్ undergone several changes over the time. Though plant and animal kingdom have been a constant under all different systems, the understanding of what groups or organisms be included under these kingdoms have been changing. The number and nature of other kingdoms have also been understood differently by different scientists over the time. ఏంటంటే టైం గడిచే కొద్దీ ఈ బయోలాజికల్ క్లాసిఫికేషన్కి కావాల్సిన క్రైటీరియాస్ అనేవి టైంతో పాటు చేంజ్ అవుతూ ఉన్నాయి. తో ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్స్ హ్యావ్ బీన్ ఎ కాన్స్టెంట్ అండర్ ఆల్ డిఫరెంట్ సిస్టమ్స్. ఇప్పుడు ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్స్ అనేవి సఫిషియెంట్గా లేవు మిగతా ఆర్గానిజమ్స్ని ఏ కింగ్డమ్లో పెట్టాలని. సో ద అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ గ్రూప్స్ ఆర్ ఆర్గానిజమ్స్ బీ ఇంక్లూడెడ్ అండర్ దీస్ కింగ్డమ్స్ హ్యావ్ బీన్ చేంజింగ్. దీంట్లో ఉన్న గ్రూప్స్ ఆర్గానిజమ్స్ కూడా కరెక్ట్ కావు, కొన్ని మార్చాల్సిన కొన్ని చేంజెస్ ఉన్నాయని భావించారు. ద నెంబర్ అండ్ నేచర్ ఆఫ్ అదర్ కింగ్డమ్స్ హ్యావ్ బీన్ అండర్స్టాండ్ డిఫరెంట్లీ బై డిఫరెంట్ సైంటిస్ట్ ఓవర్ టైమ్. ఈ బయోలాజికల్ క్లాసిఫికేషన్ క్రైటీరియాస్ మీద చాలా సైంటిస్ట్ సెవరల్ టైమ్స్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఏది మార్చాలి ఏది మార్చకూడదు అనేది వాటిని. సో మనమైతే ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 5 కింగ్డమ్స్ అనేవి వాటిని ఈ టేబులర్ ఫామ్ని డీకోడ్ చేద్దాం. ఓకే, సెల్ క్యారెక్టర్స్ 5 కింగ్డమ్స్: మొనేరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమేలియా. ఈ 5 కింగ్డమ్స్ అనే వాటిని మీరు గుర్తుంచుకోవాలి. ఈ 5 కింగ్డమ్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఈ 5 కింగ్డమ్స్ చాలా ఇంపార్టెంట్ మీకైతే. సో ఈ 5 కింగ్డమ్స్లో ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది మొనేరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై, ప్లాంటే అండ్ యానిమేలియే. ప్లాంటే అండ్
యానిమేలియే యానిమేలియే అనేవైతే మనకు ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 బట్టి కొట్టకుండా ఎలాగ గుర్తుపెట్టుకోవాలి అనే దానికి సింపుల్ ట్రిక్ అనేది చెప్తాను నేను. మై పూర్ ఫ్రెండ్ plays alone ఇలా చూడండి. మై పూర్ ఫ్రెండ్స్ ప్లేస్ అలోన్. ఇక్కడ ఎం అంటే మొనేరా, పి అంటే ప్రొటిస్టా, ఎఫ్ అంటే ఫంగై, పి అంటే ప్లాంటే, ఏ అంటే అనిమీలియా. సో మీరు ఈ ఒక్క సెంటెన్స్ మై పూర్ ఫ్రెండ్ ప్లేస్ ఎలోన్ అనే సెంటెన్స్ అనేది గుర్తుపెట్టుకోగలిగితే ఈ మొనేరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, అనిమీలియా అనే 5 కింగ్డమ్స్ మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. ఇది ట్రిక్. ఇదైతే చిన్న ట్రిక్ మాత్రమే, మీరు ఈజీగా ఎప్పుడు అడిగినా గుర్తుపెట్టుకోవడానికి. వీటిలో ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ అనేవి మన 5 కింగ్డమ్స్ని సూచిస్తాయి. సో మన ఈ టేబులర్ ఫామ్ని డీకోడ్ చేద్దాం. మొనేరా సెల్ టైప్ ప్రొకారియోటిక్. మొనేరా ఒక్కటే మన 5 కింగ్డమ్స్లో ప్రొకారియోటిక్ సెల్ టైప్ ఉన్నది. ప్రొకారియోటిక్ అంటే చెప్పాను కదా, వితౌట్ న్యూక్లియస్ అని. సో సెల్ వాల్ ఆఫ్ ద మొనేరా ఈజ్ నాన్ సెల్యులాజిక్ అండ్ ఇట్స్ మేడప్ ఆఫ్ పాలీసాకరైడ్ ప్లస్ అమైనో యాసిడ్స్. ఓకే, అండ్ మొనేరా న్యూక్లియర్ మెంబ్రేన్ ఈజ్ ఆబ్సెంట్. ఎస్, ఎందుకంటే ప్రొకారియోటిక్ ఆర్గానిజం కదా మొనేరా అనేది. సో న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఆబ్సెంట్ ఉంటుంది, ఎందుకంటే న్యూక్లియసే ఉండదు కాబట్టి. సో మొనేరా బాడీ ఆర్గనైజేషన్ అయితే సెల్యులార్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అయితే ఆటోట్రోఫిక్స్లో మొనేరా అయితే కెమోసింథటిక్ అండ్ ఫోటోసింథటిక్ అండ్ హెట్రోట్రోఫిక్లో సాప్రోఫైటిక్ అండ్ పారాసైటిక్ న్యూట్రిషన్ అనేది మొనేరా అయితే చేస్తుంది. సో మొనేరా బోత్ ఆటోట్రోఫిక్ అండ్ హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్స్ అనేవి చేస్తుంది మొనేరా అయితే. సో ప్రొటిస్టాలోకి వెళ్ళిపోదాం. ప్రొటిస్టా సెల్ టైప్ ఈజ్ యూకారియోటిక్. చెప్పాను కదా, మొనేరా ఒక్కటి తప్ప మిగతా 4 కూడా యూకారియోటిక్ ఆర్గానిజమ్సే. ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. అండ్ సెల్ వాల్ ఆఫ్ ద ప్రొటిస్టా ఈజ్ ప్రెజెంట్ ఇన్ సమ్. సెల్ వాల్ అనేది ప్రొటిస్టాలో కొన్నిటికి మాత్రమే ఉంటుంది. అండ్ న్యూక్లియర్ మెంబ్రేన్ ప్రెజెంట్ ఫర్ ప్రొటిస్టా అండ్ బాడీ ఆర్గనైజేషన్ ఈజ్ సెల్యులార్ లెవెల్. అండ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఆటోట్రోఫిక్లో ఫోటోసింథటిక్ అండ్ హెట్రోట్రోఫిక్ కూడా చేస్తుంది. ఇది కూడా ఆటోట్రోఫిక్, బోత్ హెట్రోట్రోఫిక్, సేమ్ యాజ్ మొనేరా. ఓకే, అండ్ థర్డ్ కింగ్డమ్ ఫంగై. Fungi is a eukaryotic organism and this cell wall is present with chitin and nuclear membrane is present. Body organization of fungi is multicellular or loose tissue. Fungi mode of nutrition is heterotrophic. In heterotrophic, saprophytic or parasitic. Okay, and ప్లాంటేలో అయితే మనకి సెల్ టైప్ యూకారియోటిక్, సెల్ వాల్ ప్రెజెంట్. సెల్ వాల్ ఆఫ్ ఆల్ ప్లాంట్స్ వాజ్ మేడప్ ఆఫ్ సెల్యులాస్. ఇది గుర్తుంది కదా మీకు, చిన్న క్లాసెస్లో చదువుకున్నారు కదా. సో ప్లాంటే సెల్ వాల్ కూడా సెల్యులాస్తో ప్రెజెంట్ అయి ఉంటుంది. సో న్యూక్లియర్ మెంబ్రేన్ ఫర్ ప్లాంటే ఈజ్ ప్రెజెంట్ అండ్ బాడీ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంటే ఈజ్ టిష్యూ ఆర్ ఆర్గాన్ లెవెల్. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఫర్ ప్లాంటే ఈజ్ ఆటోట్రోఫిక్, ఓన్లీ ఆటోట్రోఫిక్ మాత్రమే, ఫోటోసింథటిక్ అది కూడా. అండ్ మన లాస్ట్ కింగ్డమ్ అనిమీలియా అయితే యుకారియోటిక్ అండ్ సెల్ వాల్ ఈజ్ ఆబ్సెంట్, న్యూక్లియర్ మెంబ్రేన్ ప్రెజెంట్ అండ్ బాడీ ఆర్గనైజేషన్ ఆఫ్ అనిమీలియా ఈజ్ టిష్యూ, ఆర్గాన్ ఆర్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్. సో మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఆఫ్ అనిమీలియా ఈజ్ heterotrophic
దట్ మీన్స్ హోలోజోయిక్ ఆర్ సాఫ్రోఫైటిక్. హోలోజోయిక్ అంటే మీకు తెలుసు కదా, సాలిడ్ పార్టికల్స్ మౌత్ ద్వారా ఇంజెక్షన్ ద్వారా తీసుకునే వాటిని హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటాం. ఇది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. అండ్ సాప్రోఫైటిక్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ ఫర్ న్యూట్రిషన్. ఎగ్జాంపుల్ mushrooms etc. We discuss about it later. And R.H. Whittaker, ఈ సైంటిస్ట్ పేరు కూడా మనం అయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. R.H. Whittaker, ఈయనే మన మెయిన్ హీరో. R.H. Whittaker. R.H. Whittaker. R.H. Whittaker అనే ఆయన 1969లో 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ని ప్రపోజ్ చేశారు. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ తెచ్చిన ఆయన R.H. Whittaker. ఈయన 1969లో 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేశారు. ద కింగ్డమ్స్ డిఫైన్డ్ బై హిమ్ వేర్ నేమ్డ్ మొనేరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే అండ్ యానిమీలియే. The main criteria for classification used by him include cell structure, body organization, mode of nutrition, reproduction and phylogenetic relationships. The main criteria. ఒక్క నిమిషం. ఇక్కడైతే ఈయన మెయిన్ క్రైటీరియా ఆఫ్ హిస్ క్లాసిఫికేషన్ ఏంటంట, సెల్ స్ట్రక్చర్, బాడీ ఆర్గనైజేషన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, రిప్రొడక్షన్ అండ్ ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ అనేవి ఈయన మెయిన్గా తీసుకుని క్రైటీరియా కింద ఈయన 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది 1969లో R.H. Whittaker గారు ప్రపోజ్ చేశారు. అండ్ గివ్స్ ఎ కంపారిటివ్ అకౌంట్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 5 కింగ్డమ్స్. ఈయన కంపారిటివ్ అకౌంట్ కూడా ఇచ్చారు డిఫరెంట్ క్యారెక్టర్స్తో. 5 కింగ్డమ్స్ అనేవి ఏంటంటే ఇవే కదా మనం మెయిన్ క్రైటీరియా తీసుకున్నాం కదా, అవే ఈ క్రైటీరియా యూజ్ చేసుకుని ఆయన మన కోసం అయితే మొనేరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే అండ్ యానిమీలియా ఇలా 5 ప్రపోజ్ చేశారు. ఇందాక చదువుకున్న కూడా అవే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 5 కింగ్డమ్స్ ఇవే కదా. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దట్ 3 domain system has also been proposed that divides the kingdom Monera into 2 domains, leaving the remaining eukaryotic kingdoms in this 3rd domain and thereby a 6 kingdom classification. You will learn about this system in detail in higher classes. ఏంటంటే ద 3 domain system ఆఫ్ క్లాసిఫికేషన్ కూడా ఉన్నది. ఈ 3 domain సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేసిన ఆయన ఎవరంటే కార్ల్ వుయస్ ఆయన అయితే మనకి ఈ 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అదే 3 domain కింద మనం పిలుచుకుంటాం. హ్యాస్ ఆల్సో బీన్ ప్రపోజ్డ్ దట్ డివైడ్స్ కింగ్డమ్ మొనేరా ఇంటూ 2 domains. అంటే ఏంటంటే ఈ 3 domain సిస్టంలో 6 కింగ్డమ్స్ ఉంటాయి. 6 కింగ్డమ్స్ ఎలా అయినాయి అంటే ఈయన మొనేరాని 2 డొమైన్స్ కింద పెట్టారు. అది ఒకటి ఆర్కే బ్యాక్టీరియా, ఇంకోటి యూ బ్యాక్టీరియా. మనం ఇన్ డీటెయిల్లో ముందు పార్ట్స్లో డిస్కస్ చేస్తాం వాటి గురించి, మీరేం టెన్షన్ పడకండి. కాకపోతే కార్ల్ వుయస్ ఆయన 3 domain సిస్టమ్ కనిపెట్టాడు. మనకి R.H. Whittaker 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది మాత్రమే ఈ లెసన్లో చదువుకోబోతున్నాం. ఓకేనా. అండ్ ఇక్కడ చెప్తున్నాడు ఆల్రెడీ ఏంటంటే ఈయన అయితే 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఆఫ్ 3 domain సిస్టమ్ కార్ల్ వుయస్ది మీరు ముందు క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా చదువుకుంటారని చెప్తున్నాడు ఈ పారాగ్రాఫ్లో. అండ్ నెక్స్ట్ అయితే లెట్ us look at this 5 kingdom classification to understand the issues and consideration that influenced the classification system. ఈ 5 kingdom క్లాసిఫికేషన్లో కొన్ని ఇష్యూస్ అండ్ కన్సిడరేషన్స్ ఉన్నాయంట ఇన్ఫ్లుయెన్స్డ్ ద క్లాసిఫికేషన్ సిస్టమ్. ఈ 5 kingdom క్లాసిఫికేషన్ సిస్టమ్ R.H. Whittaker అని ఆయన ఎలా చేశారంటే ముందు వచ్చిన క్లాసిఫికేషన్ చాలా ఇష్యూస్, కన్సిడరేషన్స్,
కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల ఈయన సరి చేసి కొద్దిగా కొత్తది పెట్టడం అనేది జరిగింది ఆ టైంలో 1969 టైంలో. సో ఎర్లియర్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ఇంక్లూడెడ్ బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, ఫంగై, మోసెస్పెర్మ్స్, జిమ్నోస్పెర్మ్స్, ద యాంజియోస్పెర్మ్స్ అండర్ ప్లాంట్స్. ఇదివరకు ఎర్లియర్ క్లాసిఫికేషన్లో ఎలా ఉండేదంటే బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, ఫంగై, మొసెసెస్, ఫెర్న్స్, జిమ్నోస్పెర్మ్స్ అండర్ ప్లాంట్స్లోనే ఉండేవంట. ఇవన్నీ కూడా అండర్ ప్లాంట్స్. ద క్యారెక్టర్ దట్ యూనిఫైడ్ దిస్ హోల్ కింగ్డమ్ వాజ్ దట్ ఆల్ ద ఆర్గానిజమ్స్ ఇంక్లూడెడ్ హ్యాడ్ ఏ సెల్ వాల్ ఇన్ దేర్ సెల్స్. ఇదేంటి, ఈ హోల్ కింగ్డమ్లో ప్లాంటేలో సెల్ వాల్ ఉన్నవి మాత్రమే ఉన్నాయని చెప్పారు కదా మన లిన్నేయస్ అయితే. అది చెప్తున్నాడు ఇక్కడ. యూనిఫైడ్ హోల్ కింగ్డమ్ వాజ్ ఆల్ ద ఆర్గానిజమ్స్. ఇక్కడ ముందు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, ఫంగై, మోసెసెస్ ఇవన్నీ కూడా బేసిక్ కీ క్యారెక్టర్స్ లేకుండానే లినేయస్ బేస్డ్ ఆన్ సెల్ వాల్ ప్లాంటే కింగ్డమ్లో పెట్టారు. మీకు చెప్పడం మర్చిపోయాను. లిన్నేయస్ క్లాసిఫికేషన్ ఎలా చేశాడంటే ప్లాంటేలో ఏమో సెల్ వాల్ ఉన్నవన్నీ, యానిమేలియాలో ఏమో సెల్ వాల్ లేనివన్నీ పెట్టారు. ఇలాగా కొన్ని బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ లేకుండానే ఇవన్నిటిని సెల్ వాల్ ఉండబట్టే ఓన్లీ ప్లాంటేలో పెట్టారని చెప్తున్నాడు. దిస్ ప్లేస్డ్ టుగెదర్ గ్రూప్స్ విచ్ వైడ్లీ డిఫర్డ్ ఇన్ సెల్ వాల్ ఇన్ దేర్ సెల్స్. బట్ దానికి కొన్ని గ్రూప్స్లో అయితే సెల్ వాల్ లేనివి ఉన్నాయి, సెల్ వాల్ ఉన్నవి ఉన్నాయి. బేస్డ్ ఆన్ దట్ చాలా మార్పులు అనేవి చేశారు టైం బట్టి. సో దిస్ ప్లేస్డ్ టుగెదర్ గ్రూప్స్ విచ్ వైడ్లీ డిఫర్డ్ ఇన్ అదర్ క్యారెక్టరిస్టిక్స్. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చేంజ్ చేసి వైడ్గా అదర్ క్యారెక్టరిస్టిక్స్తో పోల్చి వేరే కింగ్డమ్స్ కింద చేశారు. ఇట్ బ్రాట్ టుగెదర్ ద ప్రొకారియోటిక్ బ్యాక్టీరియా అండ్ ద బ్లూ గ్రీన్ ఆల్గే సైనోబ్యాక్టీరియా ప్రొకారియోటిక్ బ్యాక్టీరియా అయినా సరే సెల్ వాల్ ఉండబట్టి ప్లాంటేలో పెట్టారు. విత్ అదర్ గ్రూప్స్ విచ్ వేర్ ఎకారియోటిక్ ఇట్ ఈస్ ఆల్సో గ్రూప్డ్ టుగెదర్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అండ్ ద మల్టీసెల్యులర్ వన్. సే ఫర్ ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్ అండ్ స్పైరోగైరా వేర్ ప్లేస్డ్ టుగెదర్ అండర్ ఆల్గే అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే 1 minute, ఇక్కడ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా గ్రూప్ కింద పెట్టారు. ఎలా అంటే క్లామిడోమోనాస్, స్పైరోగైరా వేర్ ప్లేస్డ్ టుగెదర్ అండర్ ఆల్గే కింద పెట్టారని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రొకారియోటిక్, యుకారియోటిక్, మల్టీసెల్యులర్, నాన్ మల్టీసెల్యులర్, ఫోటోసింథటిక్, నాన్ ఫోటోసింథటిక్ ఇలా బేసిక్ క్రైటీరియాస్ అనేవి తీసుకోకుండా ఎర్లియర్ క్లాసిఫికేషన్స్ అనేవి జరిగినాయి. ఇప్పుడు కరెక్ట్గా 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వచ్చింది ఇలా చెప్తున్నారనమాట. కాకపోతే ఇక్కడ ముందే ఒక పాయింట్ కూడా మనం చదివాం. ఏంటంటే బేస్డ్ ఆన్ ద టైమ్ ఇట్ వ్యారీస్ బికాజ్ ఎవ్రీ డే ద 1000 ఆఫ్ న్యూ ఆర్గానిజమ్స్ ఆర్ ఫౌండ్ అవుట్. సో బేస్డ్ ఆన్ ద టైమ్ ద క్లాసిఫికేషన్ సిస్టమ్ ఆల్సో వ్యారీస్ అండ్ చేంజెస్ విత్ ద టైమ్. ఓకే, ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ చెప్పదలుచుకున్నది. అండ్ the classification did not differentiate between the heterotrophic group fungi and the autotrophic green plants, though they also showed a characteristic differences in walls composition. The fungi had chitin in their walls while the green plants had a cellulosic cell wall. When such characteristics were considered, the fungi were placed in a separate kingdom called kingdom fungi. All prokaryotic organisms were grouped together under kingdom Monera and the unicellular eukaryotic organisms were placed in Protista అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మినిమం కూడా బేస్డ్ క్రైటీరియాస్ యూజ్ చేయకుండా అలా ఇదివరకు క్లాసిఫికేషన్ చేస్తారని చెప్తున్నారు. ఫంగైలో ఏమో కైటిన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. మనకి గ్రీన్ ప్లాంట్స్లో ఏమో సెల్యులాజిక్ సెల్ వాల్ అనేవి ఉంటుంది. బట్ ఇలా కాకుండా ఇదివరకు రెండింటినీ కలిపి ఇలా పెట్టారు. కాబట్టి ఇప్పుడు మన కింగ్డమ్ ఫంగై అనేది వచ్చింది. వేరే కింగ్డమ్ వేరే కింగ్డమ్లో పెట్టారు. అదే కింగ్డమ్ ఫంగై. మళ్ళీ ఆల్ ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్. ఆల్ ప్రొకారియోటిక్
were grouped together kingdom Monera. The unicellular eukaryotic were placed in kingdom Protista. చెప్పాను కదా, ఒక్కటే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో ఒక్కటే ప్రొకారియోటిక్ ఉంది, అది మొనేరా. అండ్ 4 యుకారియోటిక్ ఉన్నాయి. అండ్ ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్లో మొనేరా అనేవి యూనిసెల్యులర్. అండ్ యుకారియోటిక్లో ఒక్కటి యూనిసెల్యులర్ యుకారియోటిక్ ఆర్గానిజం ఉంది, అదే కింగ్డమ్ ప్రొటిస్టా. దాన్ని విడిగా పెట్టారు, దానికి కూడా కింగ్డమ్, అదే కింగ్డమ్ ప్రొటిస్టా అని చెప్పుకున్నాం కదా. అదే ఇక్కడ పాయింట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్. కింగ్డమ్ ప్రొటిస్టా హ్యాస్ బ్రాట్ టుగెదర్ క్లామిడోమోనాస్, కొలరెల్లా earlier placed in algae within plants and both having cell walls. ఏంటంటే కింగ్డమ్ ప్రొటిస్టా ఏంటంటే క్లామిడోమోనాస్, క్లోరెల్లా, ఇవన్నీ కూడా ఎర్లియర్ క్లాసిఫికేషన్లో ఆల్గేలో పెట్టేశారు. విత్ ఇన్ ప్లాంట్స్ బోత్ హ్యావింగ్ సెల్ వాల్స్. ఓన్లీ ఒక్కటే క్రైటీరియా, సెల్ వాల్ ఉండబట్టి ప్లాంట్స్లో పెట్టేశారని చెప్తున్నారు ఇక్కడ మనకు పాయింట్. అండ్ విత్ పారామీషియం అండ్ అమీబా విచ్ వేర్ ఎర్లియర్ ప్లేస్డ్ ఇన్ యానిమల్ కింగ్డమ్ విచ్ ల్యాక్ సెల్ వాల్. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తున్నారు, పారామీషియం అండ్ అమీబా సెల్ వాల్ లేకపోవడంతో వాటిని యానిమల్ కింగ్డమ్లో పెట్టేశారని చెప్తున్నారు. ఇట్ హ్యాస్ put together organisms which in earlier classification were placed in different kingdoms. ఇలా చిన్న అసలు క్రైటీరియాని యూజ్ చేయకుండా ఆర్గానిజంని ఎర్లియర్ క్లాసిఫికేషన్లో డిఫరెంట్ కింగ్డమ్స్లో పెట్టలేకపోవడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ఆల్ ఆఫ్ దోస్ అన్ని క్రైటీరియాస్, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకుని ఇప్పుడు క్లాసిఫికేషన్ జరుగుతుందని చెప్తున్నారు. దిస్ కైండ్ ఆఫ్ చేంజెస్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్ టూ డిపెండింగ్ ఆన్ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్. ఆల్రెడీ నేను ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేశాను. ఒక్కసారి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్ ఫర్ అస్. ఇక్కడ ఏంటంటే నేను ఇందాక ఈ పాయింట్ డిస్కస్ చేశాను. ఇన్ ఫ్యూచర్లో కూడా ఇలా చేంజెస్ జరగచ్చు, ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్, ద క్లాసిఫికేషన్ వాస్ చేంజెస్ అండ్ వ్యారీస్ విత్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అని చెప్పాను. మన ఇంప్రూవ్మెంట్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ మీద ఫ్యూచర్లో కూడా మారవచ్చు క్లాసిఫికేషన్ అనేది. సో over an attempt has been made to evolve a classification system which reflects not only the morphological, physiological and reproductive similarities but it is also phylogenetic based on evolutionary relationships. ఇక్కడ ఏంటంటే ఓవర్ టైమ్ an attempt has been made to evolve a classification system which reflects not only the morphological, physiological, reproductive similarities but it is also phylogenetic. ఇక్కడ ఓవర్ ద టైమ్ ఈ అటెంప్ట్ కాస్త ఎలా జరిగిందంటే ఫైలోజెనెటిక్ అండ్ అదర్ క్రైటీరియా కింద మారిపోయింది. ఎందుకంటే ఇదివరకు ఓన్లీ మార్ఫలాజీ ఓన్లీ ఎక్స్టర్నల్ ఫీచర్స్ అండ్ క్యారెక్టర్స్ బట్టి, ఫిజియలాజికల్ కండిషన్స్ బట్టి, రిప్రొడక్టివ్ సిమిలారిటీస్ బట్టి చేసాం. ఇప్పుడు ఫైలోజెనెటిక్ నాట్ ఓన్లీ ద మార్ఫలాజిక్ అన్నీ కావాలి, బేస్డ్ ఆన్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్. ఇప్పుడు అన్ని క్రైటీరియాగా తీసుకుని చెయ్యాలి, ఓన్లీ మార్ఫలాజీ ఒక్కటే కాదు అని చెప్తున్నారు. ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ స్టడీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కింగ్డమ్స్ మొనేరా, Protista and fungi of the Whittaker system of classification. The kingdoms Plantae and Animalia, commonly referred to as plant and animal kingdoms respectively, will be defined separately in chapter 3 and 4. ఇన్ దిస్ చాప్టర్ అయితే మనం కింగ్డమ్ మొనేరా, ప్రొటిస్టా, ఫంగై గురించి ఇన్ డీటెయిల్గా వెరీ డెప్త్గా తెలుసుకుంటాం. ఈ ముందు వీడియోల్లో నేను కూడా ఒక్కొక్క కింగ్డమ్ గురించి ఒక్కొక్క పార్ట్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విట్టేకర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్లో ఈ 3 అనేవి చాప్టర్లో ఇన్డెప్త్గా తెలుసుకుంటాం. కింగ్డమ్ ప్లాంట్ అండ్ యానిమేలియా, కామన్లీ రిఫర్డ్ టు యాజ్ ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్స్ రెస్పెక్టివ్లీ. వీ విల్ డీలేట్ separately in 3 and 4 chapters.
ఇక్కడ ఏంటంటే ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ గురించి సెపరేట్గా చాప్టర్సే ఉంటాయి. ప్లాంట్ కింగ్డమ్ ఏమో బాటనీలో, యానిమల్ కింగ్డమ్ ఏమో జియాలజీలో సెపరేట్గా ఇన్డెప్త్గా నేర్చుకుంటాం. బట్ ఇక్కడ కూడా గ్లాన్స్గా చూస్తాం. బట్ ఇవైతే నేర్చుకుంటామని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇదైతే మన ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్. సో నేనైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు బాగా అర్థమైంది అని హోప్ అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్స్. మన ఛానల్ని మిస్ అవ్వకుండా మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. డెఫినెట్లీ నా వీడియోస్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ మీకు ఇంకా ఏమేమి క్లాసెస్ కావాలో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వితిన్ డేస్లోనే నెక్స్ట్ పార్ట్స్తో ఈ చాప్టర్ని ఇన్ డీటెయిల్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుని కంప్లీట్ చేద్దాం. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హనుమాన్ లెర్నింగ్ హబ్, హనుమాన్ లెర్నింగ్ హబ్, లెర్నింగ్ hub. I hope you have enjoyed the video. So subscribe to our channel for more useful content like this. సో ఇవైతే మనం మిగతా ప్రతి గ్రూప్ గురించి నెక్స్ట్ వీడియోలో పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని చెప్తాను. ఇంట్రడక్షన్ ఆఫ్ ద బయోలాజికల్ క్లాసిఫికేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్. బాయ్ బాయ్. Thank you.